యా వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 19 సన్ రైజ్ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం జీటీ వాళ్ళు వచ్చేసి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళని బ్యాటింగ్ చేయమని చెప్పారన్నమాట. ఎస్ఆర్హెచ్ వచ్చేసి 20 ఓవర్స్లో 152 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయారు. అండ్ జీటీ వచ్చేసి 153 రన్స్ని 3 వికెట్స్ కోల్పోయి 16.4 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే చేసేసారన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా, మనము ప్రివ్యూ వీడియోలోనే చెప్పుకున్నాము. అండ్ మనకు ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఓపెనింగ్ నుంచి మంచి స్కోర్ రావాలనేసి మనం చెప్పినట్లుగానే వాళ్ళు ఎంత పెద్ద ఫామ్లో లేరని చెప్పాము. అలాగనే తొందరగా అవుట్ అయిపోయారు అన్నమాట. ట్రావిస్ హెడ్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. లాస్ట్ బాల్లో అవుట్ అయిపోయాడు అనమాట. సిరాజ్ దాంట్లోనే రాహుల్ తివాటికి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. సారీ, సాయి సుదర్శన్కి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మనకు అభిషేక్ శర్మ కూడా తొందరగానే అవుట్ అయిపోయాడు అనమాట. పెద్ద రన్స్ ఏం చేయలేదు. 18 రన్స్ చేసి 5th ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్లోనే రాహుల్ తివాటికి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మనకు ఇషాన్ కిషన్ చూసుకున్నా కూడా ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. 17 రన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మనకు 8th ఓవర్లో అవుట్ అయిపోయాడు అనమాట. ప్రసిద్ధ్ కృష్ణ దాంట్లో ఇషాంత్ శర్మ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు 8th ఓవర్లోనే. అండ్ వీళ్ళిద్దరూ రెండు బౌండరీలే చేశారన్నమాట. ట్రావిస్ హెడ్ 2 బౌండరీలు కొట్టాడు. అండ్ ఇషాన్ కిషన్ కూడా 2 బౌండరీలు మాత్రమే కొట్టాడు. అండ్ మనకు అభిషేక్ శర్మ చూసుకుంటే 4 బౌండరీలు కొట్టాడు అనమాట. 18 రన్స్ వేసి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మనకు ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ కొద్దిసేపు ట్రై చేశారు కానీ ఆడాలనేసి. కాకపోతే ఇద్దరు కూడా సాయి కిషోర్ దాంట్లో అవుట్ అయిపోయారు అనమాట. క్లాసెన్ అయితే దాన్ని ఎక్కడికో కొట్టాలని కొట్టాడనమాట. ఆ షాట్ షాట్ అయితే ఉందన్నమాట. షాట్ వాజ్ ఆన్. ఖచ్చితంగా అదైతే 6 కొట్టాల్సిన బాలే. కాకపోతే అవుట్ అయిపోయాడు అనమాట. బౌల్డ్ అయిపోయాడు అన్నమాట. అండ్ నితీష్ కుమార్ రెడ్డి చూసుకున్నా కూడా అప్పుడు దాకా బాగానే ఆడినాడు. స్ట్రైక్ రేట్ 100 బిలోనే ఉంది. కాకపోతే వికెట్స్ పడుతున్నాయి కాబట్టి పర్లే అనమాట. ఆ మాత్రమైనా ఆడాలి వికెట్స్ పడుతున్నప్పుడు. 34 బాల్స్ 31 కొట్టాడు అనమాట. 3 బౌండరీలు కొట్టాడు. సాయి కిషోర్ దాంట్లో రషీద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ ఇంకా మెండిస్ కానీ, సిమర్జిత్ కానీ, షమి కానీ వీళ్ళేమి అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. లాస్ట్లో కొన్ని హిట్స్ మాత్రం కెప్టెన్ కమిన్స్ నుంచి వచ్చాయన్నమాట. 9 బాల్స్లో 22 రన్స్ వేసాడు. 3 బౌండరీలు, 1 6 మాత్రమే కొట్టాడు అనమాట. 150 152 రన్స్ ఇచ్చేసి 8 వికెట్స్ తీసుకున్నారు. అండ్ వాళ్ళు బౌలింగ్ చూసుకుంటే మాత్రం సిరాజ్ హోమ్ గ్రౌండ్లో సిరాజ్ మామూలుగా లేదనమాట. 4 ఓవర్లో 17 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. అండ్ ఇషాంత్ శర్మ దీన్ని రబాడా వస్తే ఖచ్చితంగా చేంజ్ చేస్తారని నేను అనుకుంటాను. ఖచ్చితంగా 4 ఓవర్స్లో 53 రన్స్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. చూద్దాం, రబాడా వస్తే చేంజ్ చేస్తారు. ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రషీద్ ఖాన్ ఈ మనిషి నుంచి వికెట్స్ రావాలి. లాస్ట్ ఫ్రాంచైజీ ఇదే అనమాట. ఎస్ఆర్హెచ్ తరఫునే చాలా గేమ్స్ ఆడానమాట ఈ పిచ్ పైన. మనం ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు దాకా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఈ గ్రౌండ్లో అయినా చాలా మ్యాచెస్ ఆడాడు కాబట్టి డైమెన్షన్స్ తెలిసింటాయి. ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంటుందో తెలిసింటుంది కాబట్టి ఎన్నో వికెట్స్ తీసుకున్నాడు ఆ గ్రౌండ్లో. మంచి పర్ఫార్మెన్స్ ఒక్కసారి వస్తే మాత్రం ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది అనమాట సీజన్ మొత్తం. అది ఇంకా ఇప్పుడు దాకా అయితే రషీద్ ఖాన్కి రాలేదు. అండ్ సాయి కిషోర్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మరి. అండ్ జీటీ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం అనమాట. ఆ మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ మనకి ఎవ్వరికి తెలియకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ని తెచ్చి ఆడబెట్టారనమాట. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరో కాదు, వాషింగ్టన్ సుందర్ అనమాట. అసలు తను ప్లేయింగ్ లెవెల్లోనే మనం ఉంటాడు అనుకోలేదు. కాకపోతే అలాంటి ప్లేయర్ని తెచ్చి మిడిల్ ఆర్డర్లో ఆడాడు. దాన్ని మిడిల్ ఆర్డర్లో ఎప్పుడే కానీ ఎక్కడ ఎవరే కానీ టెస్ట్ చేయరు. కాకపోతే గుట్లో రాయి వేసినట్లుగా రాయి అయితే వేసారు. క్లిక్ అయింది కాబట్టి సరిపోయింది. మామూలుగా అయితే తను సిక్స్లు కొడితే 36 సర్కిల్లోనే బాల్ వేస్తాడు అనమాట. నిన్న ఎట్లెట్లనో కొట్టాడు అనుకోండి, మామూలుగా ఆడుతుంటాడు. మంచి బ్యాట్స్మెన్ అనమాట. కొన్ని సార్లు ఓపెనింగ్ కూడా చేశాడంట రంజీ ట్రోఫీలో. చూడాలి ఇంకా రానున్న మ్యాచ్ల్లో ఇంకా ఏమన్నా చేంజెస్ ఉంటాయేమో టీంలో అయితే ఖచ్చితంగా చేంజెస్ చేయాలి. మిడిల్ ఆర్డర్లో వాళ్ళు తన పేరు ఏం పేరు షారుఖ్ ఖాను అండ్ రూథర్ఫోర్డ్ అయితే నాకైతే పెద్ద ఏం అనిపించలేదు. తన్ని తీసుకొని ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్ అయితే అక్కడ బాగా సెట్ అవుతాడు అనమాట.
ఏదో నిన్నైతే ఆడినాడు 16 బాల్‌లో 35 రన్స్ ఏం చేశాడు. అవి ఎవరైనా చేస్తారు. గ్లెన్ ఫిలిప్స్ నుంచి కూడా ఆ రన్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు వాషింగ్టన్ సుందర్‌ని ఎలా అయితే ట్రంప్ కార్డ్ మాదిరి తెచ్చారో గ్లెన్ ఫిలిప్స్‌ని కూడా ఓకే. ప్లే ఆఫ్స్‌కి దగ్గరలో ఉన్నప్పుడు లేకపోతే గెలిచాలి ఇది కంపల్సరీగా ఈ మ్యాచ్ గెలిచాలి అన్నప్పుడు తెస్తారేమో చూడాల్సి ఉంటది. అండ్ ఈ మ్యాచ్ విషయానికొస్తే మాత్రం ఇద్దరు ఓపెనర్లు ఐ మీన్ ఒక ఓపెనరు, వన్ డౌన్ త్వరగానే అవుట్ అయిపోయారన్నమాట. సాయి సుదర్శన్ వచ్చేసి 5 రన్స్ వేసి అవుట్ అయిపోయాడన్నమాట సెమీ బౌలింగ్‌లో. వీళ్ళకి ఎస్ఆర్‌హెచ్ వాళ్ళకి పవర్ ప్లేలో ఎలాంటి బౌలింగ్ కావాలో అలాంటి బౌలింగ్ పడిందన్నమాట. ఫస్ట్ 4 ఓవర్లు నీకు ఎట్లాంటి బౌలింగ్ కావాలో అట్లాంటి బౌలింగ్ పడింది. అందులోనే 2 వికెట్లు కూడా పడినాయి. ఫస్ట్ 4 ఓవర్లకు వచ్చేసి 28 ఏమో ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా తెలిసిందే కదా మనకు. తను సిమర్జిత్ సింగ్ దాంట్లో 20 రన్స్ వచ్చాయి. అండ్ సాయి సుదర్శన్ చూసుకుంటే 9 బాల్స్‌లో 5 రన్స్ వేసి అవుట్ అయిపోయాడన్నమాట. అండ్ జాస్ బట్లర్ కూడా తొందరగానే అవుట్ అయిపోయాడన్నమాట. కమిన్స్ బౌలింగ్‌లో. తను షమికి అవుట్ అయ్యాడు. తిను కమిన్స్‌కి అవుట్ అయిపోయాడన్నమాట. అండ్ ఇద్దరు కూడా క్యాచ్ అవుట్స్ అయ్యారు. ఒకటి కీపర్ క్యాచ్, ఒకటి అంకిత్ వర్మ క్యాచ్ పట్టాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా బాగా ఆడాడన్నమాట. 29 బాల్స్‌లోనే 49 రన్స్ వేసి అవుట్ అయిపోయాడన్నమాట. అది కొద్దిగా నాకైతే డౌటే ఉంది. నేనైతే నాట్ ఔట్ అనే అనుకుంటా. అది అంకిత్ వర్మ క్యాచ్ కింద ఇట్లా ఏళ్ళు ఇట్లా పెట్టినప్పుడు ఈ రెండేళ్ల మధ్యలో బాల్ కింద తగిలిందని నేనైతే అనుకుంటున్నా. కాకపోతే ఇంక ఎంపైర్స్ డెసిషన్ ఫైనల్ కాబట్టి ఎవరేం ఆర్గ్యూ చేయకూడదు అట్లాంటి దాంట్లోకి ఇంకా. నాకు తెలిసి అది నాట్ ఔట్ అనే అనుకుంటున్నా. ఇంకా హాఫ్ సెంచరీ మిస్ అయింది అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాడు. అదే చాలు మ్యాచ్ గెలిచింది. ఇంకా దాని తర్వాత సంతృప్తి పొందాలి. లేకపోతే ఇంకా హాఫ్ సెంచరీ అది ఇది అంటే ఇబ్బంది పడతారు. అండ్ ఇంకా లాస్ట్‌లో చూసుకుంటే మనకు రూథర్‌ఫోర్డ్ 16 బాల్స్‌లోనే 35 రన్స్ చేశాడు. 6 బౌండరీలు, ఒక 6. అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గురించి చాలా మాట్లాడుకోవాలన్నమాట. 43 బాల్స్‌లోనే 61 రన్స్ చేశాడు. అండ్ మనకు 9 బౌండరీలు, ఒక్క 6 కూడా లేదనమాట. వాళ్ళకి 6 కూడా ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు అంత ఎక్కువ సిక్సెస్ ఏం కొట్టలేదు. వాళ్ళకి కూడా ఫస్ట్ 6 ఎప్పుడు 12థ్ ఓవర్‌లోనో ఎప్పుడు 11థ్ ఓవర్‌లోనో వచ్చింది. సారీ 12థ్ ఓవర్‌లో వచ్చింది ఫస్ట్ 6. వీళ్ళు కూడా అంతే మ్యాచ్ మొత్తం 153 రన్నుల్లోనూ ఒక 6 మాత్రమే కొట్టారు. సారీ 3 సిక్స్‌లు కొట్టారు. అందులో 2 సిక్స్‌లు వాషింగ్టన్ సుందర్‌వి, ఒక 6 మాత్రమే రూథర్‌ఫోర్డ్. ఇంకా వేరే ప్లేయర్లు ఏం కొట్టలేదు. శుభ్మన్ గిల్ ఒకటి కూడా కొట్టలేదు. అండ్ స్ట్రైక్ రేట్ కొద్దిగా తక్కువ ఉంది శుభ్మన్ గిల్‌ది. 140 ఉంది. పర్లే. ఇంకా ఆల్రెడీ స్కోరు ఎంత కొట్టాలో తెలుసు కాబట్టి ఆ స్కోర్ కొట్టడానికి ఆ స్ట్రైక్ రేట్ సరిపోతుందన్నమాట. అదే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటదన్నమాట. సెకండ్ ఇన్నింగ్స్ కాబట్టి మ్యాచ్ గెలిస్తే అట్లాంటివి ఏమి ఉండవన్నమాట. నెగెటివ్స్ ఏమి ఉండవు. ఏం చేసినా అన్ని రైట్సే ఉంటాయి కాబట్టి అట్లాంటిది. ఇంకా ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ విషయానికొస్తే మాత్రం ఫస్ట్ 4 ఓవర్లు భారీగా ఏసారన్నమాట. ఆ తర్వాత ఇంక రన్స్‌కెళ్లారు. ఆడ 20 రన్నులు వస్తే సిమర్జిత్ దాంట్లో ఆడే మ్యాచ్ అయిపోయిందని నేనైతే అనుకుంటున్నా. అండ్ మొహమ్మద్ షమి వచ్చేసి 4 ఓవర్స్‌లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ 3.4 ఓవర్స్‌లో 26 రన్స్ అండ్ ఒక వికెట్ తీసుకున్నాడు. అది కూడా ఫస్ట్ 2 ఓవర్స్ బాగా ఏసాడన్నమాట. ఫస్ట్ 2 ఓవర్స్ 16 రన్స్ 14 రన్స్ ఎన్నో ఇచ్చాడన్నమాట. ఆ తర్వాత లాస్ట్ ఓవర్‌లో 6 ఓవర్ 4 లాస్ట్‌లో విన్నింగ్ షాట్ కొట్టేసి శుభ్మన్ గిల్ మ్యాచ్ అయితే గెలిచారన్నమాట. అండ్ సిమర్జిత్ తీసుకుంటే ఒక ఓవర్ మాత్రమే ఏసాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే 20 రన్‌లు ఇచ్చాడన్నమాట. అండ్ జయదేవ్ ఉనద్కట్ 2 ఓవర్‌లో 16 రన్స్ ఇచ్చాడు. అండ్ మనకు అన్సారీ 4 ఓవర్స్‌లో 33 రన్స్ ఇచ్చాడన్నమాట. అండ్ ఈ బౌలింగ్ పిచ్‌కి మనకి తన పేరు ఏం పేరు? హర్షల్ పటేల్ ఉండుంటే చాలా బాగా యూజ్ అయితాడనమాట. తనైతే స్లోవర్ వన్స్ ఏస్తూ, మిక్స్ చేస్తూ ఏస్తాడు కాబట్టి చాలా బాగుంటదనమాట. అలాంటి బౌలింగ్‌ని మిస్ అయిపోయినాం ఎస్ఆర్‌హెచ్ సైడ్ నుంచి. ఇప్పటిదాకా అయితే ఎస్ఆర్‌హెచ్ సైడ్ నుంచి అంతే మంచి పర్ఫార్మెన్సెస్ అయితే అసలు రాలేదు. ఫస్ట్ మ్యాచ్ తప్ప ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఏమంత మంచి పర్ఫార్మెన్సెసే రాలేదు. అండ్ రానున్న మ్యాచెస్‌లో చూడాలి వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారనేది. ఇది ఇవాల్టి వీడియో. ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఆన్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా నా వీడియో షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ గైస్.